నా పేరు సాయిరాజ్ అండి. డైమండ్ డెకాయిట్ వెంకటేశ్వర స్వామి మొట్టమొదటి గడప కడప, అంతే కదా సార్? ఆ కడపలో 45 రోజులు 60 లొకేషన్స్లో కెమెరామెన్ శివగారి ఆధ్వర్యంలో మా డైరెక్టర్ సూర్యాజీ యాదవ్, డైరెక్టర్ గారు, హీరో గారు, ఆ కడపలో డిఫరెంట్ లొకేషన్స్లో షూట్ చేసాం. సినిమా గురించి ఒక్క మాటలో చెప్తాను మీకు నేను. సార్ ముందు ఒక స్టోరీ చెప్పారు మాకు, ఒక లైన్ అనుకున్నాం, కింద మీద పడ్డాం, కూర్చున్నాం, ఒక కథ వచ్చింది, మంచి ప్రోడక్ట్ వచ్చింది. హీరో గారు నేనే ప్రొడ్యూసర్, నేనే హీరోగా చేస్తా, బాగుంది, డిఫరెంట్గా ఉంది అన్నారు. సరే స్టార్ట్ చేసాం. మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడి గారు, సార్ ఇలా ఒక సినిమా చేసాం, మీరు రావాలి, మీ చేతుల మీదకి ఇలా జరగాలి సార్ అంటే, మరి నేను గోవాలో ఉన్నా, ఇక్కడ సదస్సు అవుతుందిరా, సరే నేను వస్తాను, నీకోసం వస్తాను రా సాయి, మీ హీరో గారి కోసం వస్తా, డైరెక్టర్ గారి కోసం వస్తాను, వచ్చి ఆయన ఆశీర్వదించారు. అయ్యన్న పాత్రుడి గారికి శిరస్సు వహించి పాదాబంధనం చేస్తున్నాను. నెక్స్ట్ మౌనం మాట్లాడుతుంది, ఎవరో మీకు తెలుసు, రాఘవేంద్రరావు గారు, కె రాఘవేంద్ర గారు చూశారు, ట్రైలర్ చూశారు, మా హీరోని ఆశీర్వదించారు, డైరెక్టర్ గారిని ఆశీర్వదించారు, మమ్మల్ని ఆశీర్వదించారు. చాలా బాగుంది. కడప చాలా బాగున్నాయి లొకేషన్స్. కడప లొకేషన్స్ గురించి ఆయన అడిగారు, ఇది ఎలా ఉంది, గండిగట్టు ఇప్పుడు ఎలా ఉంది, ఈ లొకేషన్ ఎలా ఉంది, ఎలా తీశారు, ఏంటి అన్నీ అడిగారు ఆయన. అది మాకు బాగా ప్లస్ పాయింట్. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు, ఒక మంచి మనిషి, ఎన్నో సినిమాలు ప్రొడ్యూసర్గా చేసి నంబర్ 1 చేసిన వాకాడ అప్పారావు గారు, సూపర్ గుడ్ ఫిలిమ్స్ వాకాడ అప్పారావు గారు. ప్రసాద్ ల్యాబ్లో ఫ్రీ చేస్తే ఆ సినిమాకి వచ్చి ఆయన ఫస్ట్ హాఫ్ చూసి, సెకండ్ హాఫ్ చూసి, సినిమా చూసిన తర్వాత మా హీరోగా చేయబట్టుకుని, డైరెక్టర్ గారిని పట్టుకుని, కథ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంది, రిలీజ్ చేయండి, మీరు ఏం పర్లేదు, మీరు విన్ అవుతారని చెప్పి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళారు వాకాడ అప్పారావు గారు. ఆ తర్వాత శివాజీ రాజా గారు, మా ఊరు, బాగా పరిచయం నాకు శివాజీ రాజా గారు. అన్నయ్య, మరి నీకేం కావాలి చెప్పరని వారు, ఎప్పుడు రోజు ఫోన్ చేయడం, ఎంతవరకు వచ్చింది, శివాజీ రాజు గారు బ్లెస్సింగ్స్. ఆ తర్వాత కింగ్ సాయి కుమార్ గారు, ఆయన కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు మాకు, బాగా పరిచయం మాకు. నెక్స్ట్ పృథ్వీ గారు కూడా బాగా సపోర్ట్ చేశారు. అలాగే ఎల్పి శ్రీరామ్ గారు, నేను ఇలా షూటింగ్లో ఉన్నా, అయినా సరే వస్తా అని వచ్చారు ఆయన. వీళ్ళందరి బ్లెస్సింగ్స్తో డైమండ్ డెకాయిట్ మీ ముందుకు వస్తుంది రేపు. సార్ నేను ఒకటే చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో దగ్గర ఎలా లేదన్నా 4 కోట్ల మంది ఉంటారు లేడీస్, స్త్రీలు. ఆడదంటే ఎవరు? ఆడదంటే తల్లి, చెల్లి, అత్త, అక్క, ప్రేమిస్తే ప్రేయసి, పెళ్ళాడితే దేవత. అటువంటి దేవతలు, అటువంటి మా సోదరీమణులకు, అక్క చెల్లెలకు అందరికీ ముందు రోజు 4 ఆటలు ఫ్రీ, ముందు రోజు 4 ఆటలు ఉచితంగా చూడొచ్చు ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రాల్లో, అంతే కదా సార్? అది విషయం. ఇకపోతే కథలో మా సినిమా గురించి వస్తా. సినిమాలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, మీకు చెప్పాలి. ఒక డైలాగ్, రాజకీయ నాయకుడు మౌనం, యవ్వనంలో ఉన్నాక ఆడపిల్ల మనసు లేకపోతే వయసు హుదూ తుఫాన్ కన్నా డేంజర్. ఇది డైలాగ్. ఇంకొక డైలాగ్, వాడు నడిచొస్తే కథ మొదలవదు, లెక్క మొదలవుతుంది. వాడు సామాన్యుడిగానే పుట్టాడు, ఈ నేల వాడిని సామాన్యుడిగానే పుట్టించింది. కానీ కాలం వాడిని కాలయముని చేసింది, కక్కోటిడిని చేసింది. అది కథ. సార్, మనిషి గాలి లేక, తిండి లేక, నీరు లేక చావడు, ధైర్యం లేకపోతే చచ్చిపోతాడు. అటువంటి ధైర్యం, సాహసం కలిగిన ఒక కుర్రాడి కథ మా హీరో గోపాల్ గారి కథ. ఇది డైమండ్ డెకాయిట్. డైరెక్టర్ గారు ఎంత కష్టపడ్డారో మాటలో చెప్పక్కర్లే. అక్కడికక్కడే ఇంప్రూవ్మేషన్, అక్కడికక్కడే ఇలా హార్డ్ వర్క్. మా నలుగురి కష్టం ఎక్కడికి పోదు, నాకు నమ్మకం ఉంది. డెఫినెట్గా మేము రీచ్ అవుతాం. డైమండ్ డెకాయిట్ మేము రీచ్ అవుతాం, 100% రీచ్ అవుతాం. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ ఢిల్లీ, నో, డి ఫర్ డైమండ్ డెకాయిట్. రేపు నుంచి డి ఫర్ డైమండ్ డెకాయిట్, నో డౌట్ ఎట్ ఆల్, 100%. పలనాడు వెలనాడు వీరనాడు ఆనాడు తెలుగు నాడులో
అలనాడు పలనాడు వెలనాడు వీరనాడు ఆనాడు తిరుగునాడులో ఈనాడు మహానాడు కాపునాడు కమ్మనాడు రెడ్డినాడు రాజునాడు మాలనాడు మాదిగనాడు బ్రాహ్మణనాడు నీనాడు నానాడు నేడు నేడు కులాల కుమ్ములాట. ఇక్కడ ఎవరిని తొక్కేయలేరు. నీరు పోతూనే ఉంటుంది, కొత్త నీరు వస్తూనే ఉంటుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. ఇదే హీరో గారు 10 సంవత్సరాల క్రితం శ్రీమంతుడు అనే ఒక సినిమాలో యాక్ట్ చేశారు ఆయన, మహేష్ బాబు గారు వెనకాల ఫ్రెండ్స్ కింద. అదే హీరో, అదే అబ్బాయి గోపాల్ అనే కుర్రాడు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత డైమండ్ డకాటేలో హీరోగా చేశాడు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు మహేష్ బాబు గారిని చూశారు, హ్యాపీ. కానీ మా కడప మహేష్ బాబు ఇప్పుడు ఈయన, మా కడపకు మహేష్ బాబు దొరికాడు మాకు. తప్పకుండా మళ్ళా డకాట్ 2 తీస్తాం. అలా కొత్త సినిమాలు తీసుకుంటూనే వెళ్తాం. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు నాకు ఆడియన్స్ సహకారం లేకపోతే వీళ్ళ సహకారం కాదు, నాకు కావాల్సింది మీ సహాయ సహకారాలు కావాలి. కనిపించే దేవుళ్ళు మీరే మాకు. మీరు మీలా కనబడతలేదు, మాకు దేవుళ్ళు కనబడుతున్నారు. మీరు తీసుకెళ్ళాలి, మా సినిమా తీసుకెళ్లే బాధ్యత మీది. జర్నలిజం అంటే ఏంటో నాకు తెలుసు, నేను ఒకప్పుడు జర్నలిస్ట్నే, ఆ బాధ నాకు తెలుసు. కాబట్టి దయచేసి తీసుకెళ్ళండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా పేరు సూర్యాజీ యాదవ్ అండి. నేను ఈ సినిమాకు కథా మాటలు స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేశాను. సో 2024 స్టార్టింగ్లో ఈ మూవీ స్క్రిప్ట్ రాయడం జరిగింది. ఒక్క సిట్టింగ్లో మన హీరో అండ్ ప్రొడ్యూసర్ గారు యాక్సెప్ట్ చేశారు. సో కొత్త వాళ్ళం సార్, సినిమాలో మొత్తం A to Z న్యూ కమర్సే. ఒక మ్యూజిక్ ఎడిటింగ్ తప్ప ఆల్ న్యూ కమర్స్ అండి. యా, నేను వచ్చేసి యాక్చువల్గా నేను ఏ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేయలేదండి. ఫస్ట్ మూవీ చేశానండి. ఏ మూవీ చేయలేదు, ఒక మూవీ కూడా ఏడీగా కూడా ఎక్కడ చేయలేదండి. ఓన్లీ మూవీస్ చూస్తూ అబ్జర్వేషన్ చేస్తూ స్టోరీ రాసుకొని విత్ ఎవ్రీథింగ్, కెమెరా యాంగిల్స్ కానీ ఎవ్రీథింగ్ నోట్ చేసుకొని ఆన్ ద స్పాట్లో సార్ గారు చెప్పినట్టు ఆన్ ద స్పాట్లో ఇంప్రూవేషన్ చేసుకొని అన్ని లొకేషన్స్లో మీరు చూస్తే మూవీలో 60+ లొకేషన్స్ ఓన్లీ కడప డిస్టిక్ లోపలనే ఉంటాయండి. సో ఇది చాలాసార్లు చెప్పాము. ఎందుకు ఈ విషయం చెప్పాలనుకున్నా అంటే, ఎక్కడికెక్కడికో ప్రొడ్యూసర్లకు భారం పెట్టేసి ఫారిన్ లొకేషన్స్ అని లేదంటే అదర్ స్టేట్స్ కానీ ప్రొడ్యూసర్లకు భారం పెట్టేసి బడ్జెట్ హైక్ చేస్తున్నారు. మనకున్న లొకేషన్లోనే మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లోనే చాలా అందమైన లొకేషన్స్ ఉన్నాయి. కానీ కొంతమంది డైరెక్టర్ల కోరిక మేరకు వాళ్ళు ఉంటుంది కదండి. సో మనం ఏంటంటే కడపలోనే ఒక ఇన్ని లొకేషన్స్ 60+ లొకేషన్స్లో చాలా అందమైన లొకేషన్స్, మీరు ఆల్రెడీ టీజర్ ట్రైలర్ చూశారు. సో చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. సో మూవీ చాలా అద్భుతంగా వచ్చిందండి. మేము దాదాపు 3.5 ఇయర్ నుంచి మూవీ చేయడం జరిగింది. ఒక పోస్ట్ ప్రొడక్షన్కే 15 months ఇక్కడ మేము అన్నీ చాలా కష్టపడి చేసామండి. సో ఫైనల్గా April 10th మూవీ రిలీజ్ కాబోతుంది. సో ఇదే టైటిల్తో డెకైట్ అనే మూవీ కూడా వస్తుందండి. సో యాక్చువల్గా అన్ఫార్చునేట్లీ మా మూవీ నేమ్ కూడా డైమండ్ డెకైట్. యాక్చువల్గా డెకైట్ అనే మూవీ మేము ఫస్టే నోట్ చేసుకున్నాము, 23 ఎండింగ్లో నోట్ చేసాం. కానీ రిజిస్ట్రేషన్ డిలే వల్ల మేము ఇక్కడ కొన్ని ఇష్యూస్ వల్ల ముందర డైమండ్ అని పెట్టాల్సి వచ్చింది. సో అది కూడా మన పాజిటివ్ కోసమే, ఏదైనా మన మంచి కోసమే అంటారు. సో ఇందులో డెకైట్ అంటే జనరల్గా మనకు బందిపోటు అని అర్థం వస్తుంది. సో బందిపోటు అంటే రాబరీ చేసేవాళ్ళు లేదా దోచుకునే వాళ్ళు, అన్యాయాలు అక్రమాలు చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఇందులో వచ్చేసి డెకైట్ అంటే మీనింగ్ డైమండ్ డెకైట్ అంటే డెకైట్లలో కూడా అంటే ఒక డెకైట్ అంటే నెగిటివ్ సెన్స్ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే డైమండ్ అనేది ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ మెటల్. సో అలా పవర్ఫుల్ మెటల్, ఒక డెకైట్ అనే వ్యక్తి, ఒక సాధారణ వ్యక్తి పవర్ఫుల్ మెటల్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. సో యాక్చువల్గా మనం అనుకుంటే సాధారణ వ్యక్తి కూడా అసాధారణ విజయాలు సాధించవచ్చు. మనం జనరల్గా అది మాట్లాడుతుంటాం. చాలామంది చరిత్రలో చూసుకుంటే సాధారణ వ్యక్తులే. అలా ఒక అతి సాధారణ వ్యక్తి, అత్యంత సాధారణ వ్యక్తి ఎంత హైకి రీచ్ కాగలడు అనేది ఈ సినిమాలో చెప్పడం జరిగింది. సో అదేవిధంగా కథ విషయానికి వస్తే 93లో మాతృదేవోభవ అనే మూవీ వచ్చిందండి. సో అప్పుడు వచ్చేసి చాలా అప్పుడు నాకు కొంచెం గుర్తుంది. లేడీస్ ఎందుకు ఈ సినిమాకి మహిళలకు ఉచితం పెట్టామంటే, మనమంతా తెలుగు రాష్ట్రాలు, తెలుగు పీపుల్ చాలా ఎమోషనల్ పీపుల్ మనం బేసికల్లీ. సో ఎమోషనల్గా ఉంటే మూవీ అది 100% హిట్ అవుతుంది.
సో స్టోరీలో బేస్ ఏంటంటే పూర్తి ఎమోషనల్, కానీ టైటిల్ వచ్చేసి డైమండ్ డెకైట్ అనేది మీకు ఒక మాస్గా ఉంటుంది. కానీ మూవీ మీరు సెకండ్ హాఫ్ చూస్తే మటుకు నేను ఓపెన్గా చెప్తున్నాను, కంట తడి పెట్టకుండా బయటికి రారండి. నేను ఇంత ధైర్యంగా చెప్తున్నా అంటే మాతృదేవోభవ సినిమా తర్వాత ఆఫ్టర్ 30+ ఇయర్స్ తర్వాత ఒక మూవీ రాబోతుంది. సో దీన్ని మీరు తలుచుకుంటే ఎంతవరకైనా తీసుకెళ్ళగలండి. మీరందరూ కూడా రేపు మీకు స్పెషల్ ప్రివ్యూ ఉంటుందండి. మీరు కూడా చూసి మీకు నచ్చితేనే దీన్ని ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళండి. My name is Gopal Andi. I'm the producer for the Diamond Dacoit. Oh no, okay. My name is Gopal. I'm the producer and actor for the movie Diamond Dacoit. అదే లేదు మాట్లాడుతున్నా. నో ఐ విల్ టాక్. బట్ ఇంకొకటి ఏంటంటే సార్, ఒక్క మాట, యాక్చువల్లీ మనం ఓకేనా, సూపర్, ఓకే. ప్రతి వ్యక్తికి ఆల్ వీ డూ హ్యావ్, ప్రతి వ్యక్తికి ఒక రెస్పెక్ట్ ఉంటుందండి. ఇది నేను రెండోసారి చెప్తున్నా, ఇది రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ ఎందుకు ప్రతి ఒక్కరము మనం కోరుకుంటాం. మనము చేసే వర్క్లో మనము ప్రతి ఒక్కరము ఏంటంటే ఆ రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ నేను ప్రతి ఒక్కరికి ఇస్తానండి, అది నేను పక్కా చెప్తాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక రైతు అనుకోండి, నేను రైతులోకి వెళ్ళిపోతాను. మీరు ఒక ప్రొడ్యూసర్ అనుకోండి, ఆ వైపు నేను వెళ్ళిపోతాను. మీరు ఒక జర్నలిస్ట్ అనుకోండి, నేను కూడా ఒక జర్నలిస్ట్. అంటే అలాగా ప్రతి ఒక్కరికి నేను ఒక ఏమంటాను, కృతజ్ఞత భావంతో ఉంటాను. ఇంకొకటి, ప్రతి ఒక్కరికి ఎందుకు ఈ మాట అదే పదిగా చెప్తున్నా అంటే, ఈ ఎవరిని తక్కువ చేయలేమండి. ఇప్పుడు మన వాళ్ళు, ఇప్పుడు మీరు మా కోసము వచ్చి కనీసం అంటే ఒక 1 అవర్ అయిపోయింది, బట్ మీరు పేషెన్స్గా వెయిట్ చేస్తూ ఇలా ఉండడం కూడా ఒక రెస్పెక్ట్ అండి. అది మాకు ఇచ్చిన మీరు మాకు ఇచ్చిన ఒక రెస్పెక్ట్ అండి. ఇకపోతే ఇక్కడ మన హైదరాబాద్లో ఈ డైమండ్ డెకైట్ మూవీ గురించి నేను రెండోసారి మన ప్రసాద్ ల్యాబ్లో నేను మా ఫంక్షన్ చేసామండి. ఇది థర్డ్ ఇక్కడ ఏది మన ఫిలిం చంబర్లో దిస్ ది థర్డ్. అంటే మన హైదరాబాద్లో మేము ఇంత దూరం వచ్చి ఈ ప్లాట్ఫామ్ మీదకి రావడం అంటే చాలా అంత ఈజీ ఏం కాదండి, చాలా కష్టమే. బట్ వీ డిడ్ ఇట్, ఫైనల్లీ వీ డిడ్ ఇట్. ఇంత దూరం వచ్చి ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఈ డైమండ్ డెకైట్ గురించి మేము ఇక్కడ ప్రదర్శిస్తున్నామంటే అదేమంత ఈజీ ఏం కాదండి. బట్ ప్రతి ఒక్కరూ చేయగలరు అది. కాకపోతే మనకు ఆ సోర్స్ కావాలి. ఆ సోర్స్ ఏంటంటే అదే ఇందాక చెప్పాను, ప్రతి ఒక్కరికి ఒక రెస్పెక్ట్ ఉండేది. అది వాళ్ళు ఎవరైతే ఒక పనిని మనం ఇది కావాలనుకుంటే దాన్ని శిఖరాన్ని తీసుకెళ్ళాలి. ఆ శిఖరాన్ని తీసుకెళ్ళిపోవడంలో మేము ఒకటి ఆ మూవీని నేను మధ్యలో అనుకుంటే ఎప్పుడో అయిపోయి ఉండొచ్చండి, బట్ అది కాదు. ఇక్కడ నేను ఈ సినిమా ఒకటి చేయాలి, ఆ సినిమా చేసి ప్రదర్శించడం అనేది అంత ఈజీ కాదు. బట్ వి డిడ్ ఇట్ ఫైనల్లీ బై దిస్ ఇయర్. మన డైరెక్టర్ గారు అన్నట్లు 2023 నుండి స్టార్ట్ చేసాం షూట్, తర్వాత 23 లాస్ట్లో. బట్ we have a long journey and we did finally by this April we are going to release అనేది నాకు పెద్ద చాలా సంతోషం అండి. అది నేను చెప్పలేను, ఎందుకంటే అది నేను మాటలు వర్ణించలేదండి. ఒక చిన్న మిడిల్ క్లాస్ నుండి మేము ఇంత దూరం వచ్చామంటే అది ఒక గ్రేట్ అని ఫీల్ అవుతుంటాం. బట్ ప్రతి ఒక్కరూ అది సాధించగలరు అనేది మాత్రం నేను చెప్పగలుగుతాను సార్, గట్టిగా చెప్పగలుగుతాను. ఎందుకంటే అయితే దాని మీద ఒక స్టాండ్ గట్టిగా ఈ పని నేను చేయాలి, పక్క నేను చేస్తాను, అది మధ్యలో డ్రాప్ కాలేదండి. అదే మేము చేసిన ఈ డైమండ్ డెకైట్ యొక్క లాంగ్ జర్నీతో అయినా కూడా మేము దీన్ని కంప్లీట్ చేసి ఈరోజు రేపు థియేటర్లు వేస్తున్నామంటే అది మాటలు కాదు, అది మాకు చాలా గ్రేట్ అండి. అదొక మాట. ఇకపోతే సినిమా గురించి మాకు మా అడ్వైజర్ గారు సాయిరాజ్ గారు, రైటర్, చీఫ్ అడ్వైజర్ అండి మా సినిమాకు. ఆయన చాలా
పెద్ద వ్యక్తి, పెద్ద పెద్ద పరిచయాలు, ఎన్నో సినిమాల్లో తన యొక్క వంతు అది రైటర్గా కూడా ఎన్నో చేశాడు. చాలా గ్రేట్ అండి. అలాగే మా డైరెక్టర్ గారండి, ఈయన మొదటి మూవీ అయినప్పటికీ ఒక మంచి మైల్ స్టోన్, అంటే అంత తెరకెక్కించారు, అంత నీట్గా తెరకెక్కించిన వ్యక్తి ఈయన. ఈ సినిమాకి మాత్రం ప్రాణం పోశాడని చెప్తానండి మెయిన్గా. ఇకపోతే మా ఎడిటర్ శివ గారు, మళ్ళీ పెద్దపల్లి రోహిత్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, వీళ్ళు పూర్తిగా ఈ ఒక 10 రూపాయలు ఉన్న దాన్ని 100 రూపాయలు చేశారండి. అంటే ఎడిటర్ గారు, మన డైరెక్టర్ తర్వాత ఎడిటర్ గారు మ్యూజిక్ 5 పాటలు ఇచ్చి ఆ పెద్దపల్లి రోహిత్ గారు చాలా చాలా దీని ప్రాణం పోసి ఆ బీజం కూడా అంత బాగా నీట్గా ఇప్పించారండి. అది నేను చాలా. ఇప్పుడు ఒక చిన్న మాట ఏంటంటే, అసలు ఎవ్వరు ఈ ఇండస్ట్రీలో మాకు ఎవ్వరు తెలియదండి, నోబడి నోస్. అలాంటిది కూడా ఈరోజు ఒక వాకాడ అప్పాల గారు అయితేనేమి, మన శిరీష్ గారు అయితేనేమి, మళ్ళీ మన అయ్యన్న పాత్రుడు అయితేనేమి, శివాజీ రాజు గారు అయితేనేమి, పృథ్వీరాజు గారు అయితేనేమి, సాయి కుమార్ గారు అయితేనేమి, వీళ్ళందరూ, ఎల్బి శ్రీరామ్ గారు అయితేనేమి, వీళ్ళందరూ మాకు ఇంత ప్రోత్సహిస్తారని అసలు ఊహించలేదండి. ఇంకా మన అతిపెద్ద కేంద్ర దర్శకులు మన రాఘవేంద్రరావు గారి యొక్క చేతుల మీదుగా కూడా మేము బ్లెస్సింగ్స్ తీసుకోవడం అని చాలా చాలా హ్యాపీ అండి. ఆయన చాలా ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన ఒక 2 మినిట్స్ ఆయన 2 మినిట్స్ అలా కూర్చొని నుంచొని ఇలా చూస్తున్నారు. అసలు ఊహించలేదు. ఏంటి మళ్ళీ తన ఆఫీస్లోనే చేసామది 2 మినిట్స్ ఆయన నుంచొని అలా ఇలా చూస్తూ ఉన్నాడు. చూస్తూ అది అయిపోతూనే మీరు ఎక్కడ చేశారు, ఏంటి పరిస్థితి, ఇంత బాగా చేశాడు ఏంది అని ఒక మంచి ప్రశంస అండి. చాలా 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 అసలు మీరు ఊహించలేదు. ఇంత ఆయన దగ్గరికి వెళ్ళాలన్న కారణం కూడా మన రాజుగారండి. అలానే ఇక వాకాడాపర గారు మన ప్రివ్యూ చూనికి వచ్చారు. సార్ ఫస్ట్ హాఫ్ చూశాక ఓకే అనుకున్నారు. సెకండ్ హాఫ్ అయిపోతూనే ఇంత గ్రిప్పింగ్, ఒక్కసారి డైరెక్టర్ గారు అండి, ఇంత గ్రిప్పింగ్గా ఉందండి. ఇది సెకండ్ హాఫ్ తర్వాత మన వాకాడాపర గారు చెప్పిన మాట ఏంటంటే, సినిమా మాత్రము అలా అలా వెళ్తూ ఈ సెకండ్ హాఫ్లో ఇంత గ్రిప్పింగ్గా ఎలా తీసుకొచ్చారు అని ఒక పెద్ద ప్రశంస అండి. అది మామూలు విషయం కాదు, చాలా పెద్ద ప్రశంస. ఆయన సినిమా అయిపోయాక ఒక 1 మినిట్ దాకా ఇలా కరచాలం, దట్ ఈస్ సెకండ్ ఇస్తారు, 1 మినిట్ దాకా అలా పట్టుకుని వదట్లా. అంటే అంత బాగుంది అనే ఒక మంచి ప్రశంస అయితే ఇచ్చారండి. అది మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అలాగే మన శివాజీ రాజు గారి గురించి చెప్పాలి. మన శివాజీ రాజు గురించి చెప్పాలి. సార్ మన ఆఫీస్కి వెళ్ళామండి, నేను, మా డైరెక్టర్ గారు, మా రాజు గారు, అబ్బాయి అందరం వెళ్ళాం. వెళ్తే సార్ ఒక 5 మినిట్స్ టైం ఇచ్చారు, 5 to 10 మినిట్స్ టైం ఇచ్చారు. అక్కడ మన సార్ ఆఫీస్లో మన ఈ ట్రైలర్ వేయించామండి. చూసిన వెంటనే మళ్ళీ ఇంకోసారి ప్లే చేయండి, అదే నేను చూడాలి మళ్ళీ అనే ఒక ఆతృతతో మళ్ళీ హీ ఆస్క్డ్ అగైన్, ప్లీజ్ వన్స్ అగైన్ యూ జస్ట్ ప్లే ఇట్ అని చెప్పేసి ఎంతో బాగా చూసాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచిగా మీరు పైకి రావాలని మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారండి. అలాగా ఇంకా పోతే హియర్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, మాకు ఈ కడపలో ఏదైతే షూటింగ్ చేసినప్పుడు నుండి ఎక్కడ ఒక సపోర్ట్ లేదండి. బట్ ఎవరు దీనికి పెద్ద పెద్ద క్రూ లేదు, పెద్ద పెద్ద సెటప్ లేవు. బట్ కావాల్సిన మంచి ప్రొడక్షన్ పెట్టాము, మంచిగా కొన్ని వెహికల్స్ అరేంజ్ చేసాము. చాలా హ్యాపీగా మాకు మా కెమెరామెన్ డిపార్ట్మెంట్ ఒకటి మాకు చాలా చాలా తోడ్పడి, శివగారు అబ్బాయి చూడడానికి ఏమో అంతే ఉంటాడు, బట్ ఆ కెమెరా వర్క్స్ మాత్రం చాలా సూపర్గా
అసలు చాలామంది మన ఫ్యూచర్కి వచ్చినప్పుడు ఏంటండి ఇంత మంచి లొకేషన్స్కి తీసుకెళ్ళి అంత బాగా చేయించారు ఏంటి అని ఒక మంచిగా పొగడతాం. అది మళ్ళీ డ్రోన్ కెమెరా సూర్య ఆ అబ్బాయి కూడా ప్రతి కెమెరా మనం డైరెక్టర్ గారు చెప్పిన ఈలోపు తను ఇలా చేయాలని చెప్పేసి ఆ డైరెక్టర్ గారితో డిస్కస్ చేసి చాలా బాగా ఆ కెమెరా ట్రిక్స్ అయితే అంత బాగా ఇచ్చారండి. అసలు ఊహించలేదు. అది మాకు మనం చేసిన సినిమా ఒకటైతే ఆ కెమెరా వాళ్ళు కనుక అంత బాగా చేయకపోతే ఈరోజు ఇంత అవుట్పుట్ వచ్చేది కాదండి. ప్రతి దగ్గర కూడా చాలా బాగా నీట్గా తెరకెక్కించి స్టోరీ డిస్కషన్లో ఉండి కొడతాను. మాకు ఏదైనా ఏ సాయం కావాల్సిన ఈ అబ్బాయి మీద ఆధారపడేవాళ్ళం. ఇది చాలా స్పీడ్ ఈడేమో ఆడపిల్లని ఎత్తుకునే వయసు ఇడిది, నేనేమో మనవని ఎత్తుకునే వయసు నాది. పరిగెత్తను అంకులు అంటే వీడితో పాటు అలా పరిగెడతానే ఉండేవాడు నేను. నిజంగా మంచి కొన్నాడు, చాలా కష్టపడ్డాడు, చాలా హెల్ప్ చేశాడు. మన సినిమా గురించి కూడా హలో, హాయ్ అండి. నా పేరు నరేష్ యాదవ్. సో నేను మా ఫ్రెండ్స్కి చెప్తుండే, అరే నేను మూవీ తీస్తా అది అని చెప్పేసి. సో నేను మా అన్న వాళ్ళతో, డైరెక్టర్ కానీ హీరో కానీ మా గురువు గారితో కానీ 10 months వర్క్ చేశాను. సో సినిమా తీయడం అంత సింపుల్ కాదండి, చాలా కష్టపడ్డారు సో అన్న వాళ్ళు. సో మూవీ April 10th రిలీజ్ అవుతుంది. మూవీ చాలా బాగా వచ్చింది. మన కె రాఘవేంద్ర గారు సార్ గారు కూడా చాలా బాగుందని చెప్పారు మూవీ. సో అందరు April 10th థియేటర్కి వచ్చి మూవీ చూడండి. చిత్ర పరిశ్రమ అనేవారు ఆయన, కోట శ్రీనివాసరావు గారు. 10 సంవత్సరాల క్రితం కదలలేకపోతుంది చలనచిత్ర పరిశ్రమ, నువ్వు కథలు తయారు చేయరా, యాక్టింగ్ చాలామంది ఉన్నారు లేరా అని కూడా ఆయన సరదాగా నవ్వుతా అలాగే అన్నాయి అంటే కథలు తయారు చేసుకుని వచ్చేవాళ్ళం. కానీ మన దురదృష్టం ఏంటంటే, అంటే ఈ మాట చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, మన ఆంధ్ర రాష్ట్రంలో మన దురదృష్టం ఏంటంటే ఒక్క హీరో కూడా కథ వినడం లేదు. తిరుగుతున్నాం. ఇప్పుడు సార్ ఉన్నారు, చిరంజీవి గారికి ఓ బ్రహ్మాండాన్ని కథ తయారు చేసుకున్నాం మీ ఇద్దరం. టైటిల్ చెప్తే మీరు అందరూ సూపర్ అంటారు. టైటిల్ మనస్ఫూర్తిగా చెప్పేస్తున్నా, మీ అందరు సాక్షిగా ఇంకొకటి కాపీ కొట్టినా పర్వాలేదు. అగ్రజ చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ గారు నేను కూర్చుని కింద మీద పడి 10 రోజులు అగ్రజ, వన్ అండ్ ఓన్లీ అగ్రజ. ఎవరండి చిరంజీవి గారు అంటే? చిరంజీవి గారు అగ్రజుడు కదా, వన్ అండ్ ఓన్లీ కింద అగ్రజ. ఈ కథ చెప్పడానికి 5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా, నమ్ముతారా మీరు? 5 years నుంచి ట్రై చేస్తున్నా. ఎక్కడ చెక్ పోస్టులు ఉంటాయి, రెడ్ లైన్ ఉంటుంది, ఎల్లో లైన్ ఉంటాయి, ఎన్ని లైన్లు ఉంటాయి నాకన్నా మీకే బాగా తెలుసు. అందరి ద్వారా ట్రై చేస్తున్నా, కదలేకపోతున్నా. పైగా నాకు విఎంసీ దొరసామరాజు గారు చుట్టాలు అవుతారు, అంకులు అవుతారు. నాకు విఎంసీలో బ్యానర్లో చేశాను నేను. మన మాతృదేవ డైరెక్టర్ అజయ్ కుమార్ గారి దగ్గర వర్క్ చేశాను నేను. పిసి రెడ్డి గారి దగ్గర వర్క్ చేశాను నేను. అలాగే మన కేఎస్ నాగేశ్వరరావు గారు ఉండేవారు, మీ అందరికీ తెలిసి ఉంటుంది, చనిపోయారు ఆయన. కేఎస్ నాగేశ్వరరావు గారి దగ్గర వర్క్ చేశాను నేను రైటర్గా. జర్నలిజం నాకు బాగా ఇష్టం. వైజాగ్లో నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పిఆర్ఓ నేను ఒకప్పుడు. అక్కడ జర్నలిజం నాకు చాలా ఇష్టం. ఇలా ప్రెస్ మీట్లు చేసి నాకు బాగా ఇష్టం. మధురానగర్ లైబ్రరీ ఫస్ట్ తాళం తీసేది నేనే. పొద్దున్న 8 3 గంటలు కూర్చుంటా మధురానగర్ లైబ్రరీలో. యూఆర్ బిలీవ్ ఆర్ నాట్, అక్కడ ఎంతోమంది కవులు రాసిన బుక్స్ ఉంటాయి. అంతే కదా సార్, ఎంతోమంది కవులు బుక్స్ రాస్తారు అక్కడ. గుంటూరు శేషేంద్ర శర్మ గారు అంటారు, రాళ్ళు అరుస్తున్నాయి, నదులు ఏడుస్తున్నాయి, మనిషి అరవడే అంటాడు ఆయన. కానీ మా హీరో అరిచాడు. మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తున్నా. మా హీరో అరిచాడు, ఊర్లో జరిగిన అన్యాయం కోసం అరిచాడు. అరిచి బందిపోటయ్యాడు మా హీరో. కథలు 2 రకాలు ఉంటాయి కథలు. ఒకటి ఏసీ రూమ్లో కూర్చుని రాస్తారు కథలు. ఆ కథలకి చాలా ఛానల్ కరెక్ట్గా ఉంటుంది. కానీ మేము పొద్దున్నే చెత్త ఏరుకున్నాడు ఉంటాడు చూసారా, తాగేసిన వాటర్ బాటిల్స్ అన్నీ సంచులు వేసుకుంటూ ఉంటాడు. అలా రోడ్డు మీద తిరుగుతూ డైలాగ్స్, లైన్స్, కథలు, సన్నివేశాలు ఏరుకుంటాం. మేము ఒక కథ తయారు చేసుకుంటాం. ఈయన నేను ఒక్కసారి మీరు ఎవరైనా తీసుకెళ్ళండి చిరంజీవి గారి దగ్గరికి, సింగిల్ సిట్టింగ్లో ఓకే చేయించుకుని వస్తాను నేను. ఆల్రెడీ కర్ణాటకలో ఒక బాణం వదిలా, శివరాజ్ కుమార్ గారికి ఒక కథ చెప్పాం, అంతా ఓకే, తొందరలో ప్రెస్ మీట్ పెడతా ప్లీజ్, 100% పెడతా. ఇంకో బాణం వదులుతున్నా ఒక యంగ్ హీరోకి వదులుతున్నా. ఫస్ట్ హాఫ్ ఓకే అన్నారు ప్రొడ్యూసర్ గారు. రాజు రాంబాయ్ వాళ్ళ తాలూకాలో ఉన్నారు ఒక ఆయన, ఫైనాన్స్ చేసిన ఆయన, సుకేష్ గారిని. ఫస్ట్ హాఫ్ ఓకే సాయి అన్నారు, సెకండ్ హాఫ్ డెవలప్ చేయమన్నారు. అలాగే మన రాఘవేంద్ర గారు ఈటీ విన్ కథాశ్రవంతికి కథలు వస్తున్నాయి. ఇప్పుడు 30 నిమిషాల కథలు వస్తున్నాయి కదండి. దానికి హైటెక్ దొంగ ఒకటి, గంగ ఒకటి, నెక్స్ట్ కాలచక్రం, లాయర్ల సబ్జెక్ట్ అది కాలచక్రం. ఈ 3 కథలు 3 లైన్స్ ఓకే అయినాయి, అవి డిస్కస్ అవుతున్నాయి. నేను చెప్పొచ్చేది ఏంటంటే, కథలు 2 రకాలు ఉంటాయి తమ్ముడు. మనం ఏదో అనుకుంటాం, అది ఊహించింది. ఒరిజినల్గా జరిగిన కథలు ఉంటాయి. ఇక్కడ ఈ కథ ఏంటంటే,
కడపలో ప్రతి ఇంట్లో జరిగే కథ ఇది, ప్రతి ఊర్లో జరిగే కథ ఇది, అంతే కదా. ఆ కథకి ఈ కుర్రాడు బాగా న్యాయం చేశాడు. కాదండి ఇది అంతే, మమ్మల్ని మీరు జనంలో తీసుకెళ్ళండి. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. పబ్లిసిటీకి లక్షలు మేము ఖర్చు పెట్టలేము. మీరే మా లక్షలు, మీరే మా డాలర్స్, మీరే మా డాలర్స్, అంతేనా సార్? పత్రికా విలేకరు తలుచుకుంటే ఈ ప్రపంచాన్ని పరిపాలించింది మూడు: కీర్తి, కాంతం, కనకం, అంతే కదా సార్? కీర్తి సుబ్రహ్మరెడ్డి గారు, కాంతం మీకు తెలుసు, కనకం అదాని బిర్లా, అంతే కదా? టాటా ధనవంతులే కదా. కీర్తి, కాంతం, కనకం. కానీ ఈ మూడింటిని శాసించేవాడే జర్నలిస్ట్. జర్నలిస్ట్ అంటే అల్లడప్ప కాదు. ఒక్కసారి మనం పెన్నులో ఇంకు ఇలా దురిపితే ముఖ్యమంత్రులు మారిపోతారు. నేను చెప్తున్నాను మీకు ఈరోజు, అవునా కదా? ఒక్కసారి పెన్నులో ఇంకు ఇలా అంటే ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అవుతాడు, అంతే కదా? అవునా కదా? చెప్పండి. ఇక్కడ వారసత్వాలు లేవు, వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు మాకు. సార్ 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 ఒక్క నిమిషం నుంచి సార్ సార్ ఈ కథ వింటనే ఒక మంచి నాకు అనిపించింది. సార్ అన్నట్లు ఈ కథ విన్నాక దీనికి నేను యాప్ట్ అవుతాను నేను పక్కన అనుకున్నాను. ఎందుకంటే నాకు ఆ ఎమోషన్స్ అనేది చాలా కనెక్ట్ అయిపోయింది. పైగా నేను కొత్తవాడిని అనే నా ఫీలింగ్ అయితే అనిపించలేదు, ఎందుకో మరి తెలియదు. ఆల్రెడీ ఏదో మామూలు యాక్టింగ్ అయితే కొద్దిగా ఇష్టం అండి, బాగా చేసేవాడిని. ఇక ఆ ఎమోషన్ ఎప్పుడైతే మన డైరెక్టర్ గారు చెప్పారో ఆ కథను, వెంటనే దాన్ని ఓకే అని చెప్పేసి ఆ కథలో లీనం అయిపోయేలాగా అయిపోయాను. ఎందుకంటే నాకు కొన్ని ఇన్సిడెంట్స్ ఆల్రెడీ కొన్ని జరిగి ఉన్నాయి. అది నా లైఫ్లో ఐ లాస్ట్ మెనీ థింగ్స్, బట్ అది నేను క్యారెక్టర్ ప్లే చేశాను ఈరోజు. అది నాకు గ్రేట్ అనుకుంటున్నా అండి, చాలా చాలా. ఇంకేదన్నా డౌట్ ఉంటే చెప్పండి సార్. సార్ ఆల్మోస్ట్ ఒక 100 అనుకుంటున్నాం సార్. మరి ఫైనల్గా ఎన్ని పడితే తెలియదు, అవి ఎన్ని వస్తే తెలియదు సార్. సార్ సార్ మా మెయిన్ ఏంటంటే అది సార్ మహిళలకు ఉచితం అని చెప్పాం కదా. ఎస్ అండి, అది నిజం. ఎందుకు మీరు ఇంత సాహసం చేస్తున్నారు అనుకోవచ్చు. మనం ఏం పెద్ద ప్రొడ్యూసర్ కాదు కదా, ఎందుకు ఇంత మీకు ఏమన్నా పెద్ద డబ్బులు వస్తాయా అనుకోవచ్చు. కానీ మా క్యారెక్టర్ ప్రతి ఫ్యామిలీకి ఇది కనెక్ట్ అవుతుందండి. దానికోసము సార్ ప్రతి ఫ్యామిలీకి ఇది కనెక్ట్ అవుతుంది సార్. అంటే ప్రతి లేడీస్, ప్రతి మహిళ ఈ సినిమా చూస్తే వాళ్ళ పిల్లలను కానీ వాళ్ళ యొక్క ఉన్న వాళ్ళను ఎలా చూసుకోవాలి, ఏంటి పరిస్థితి అనేది అన్ని తెలుస్తాయనే ఉద్దేశంతో మేము మెయిన్గా ఈ మహిళలకు తెలియాలి. ఇది అంటే ఇక్కడ ఎందుకు ఇంత ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి మహిళకు తెలిసి వాళ్ళ పిల్లలను కూడా జాగ్రత్తగా పెట్టుకొని చూసుకోవాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళకి ఫ్రీ చేస్తున్నామండి. అంటే అందరూ ప్రతి ఒక్కరు మహిళ వచ్చి చూడాలి అనే ఉద్దేశం. అక్కడ మన చంద్రన్న గారు అయితే, ఇక్కడ మన రేవంత్ అన్న గారు మహిళలకు ఎలా అయితే బస్ టికెట్ ఫ్రీ ఉచితం ఇచ్చారో, అలాగనే మన డైమండ్ డేకా అయితే రేపు April 10th మాత్రము 4 షోలు ఫ్రీ అయిపోతున్నామండి. అదండి. అవును సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, మంచి క్వశ్చన్. యాక్చువల్లీ ఈయన మన డైరెక్టర్ గారు ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్, 2012లో యాక్టింగ్లో ఈయన గోల్డ్ మెడలిస్ట్ అండి. దాని తర్వాత అది పక్కన పెడితే మన పూణే ఇన్స్టిట్యూట్లో, అది పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్, అక్కడ ఈయన వర్క్షాప్ చేసి కూడా వచ్చారు.
పైగా దాని తర్వాత ఒక 2 షార్ట్ ఫిల్మ్ చేసిన అనుభవం అయితే ఉంది మాతోనే. తర్వాత మేము అనుకున్నాము, ఓకే అందరూ సినిమా చేస్తున్నారు, మనం ఎందుకు ఆటో చేయకూడదు అని ఒక చిన్న ఈయంతో వెళ్ళిపోయి ఒకరోజు తన కథ చెప్పడం జరిగింది. దానికి ఓకే అనుకుని వెంటనే నేను ప్రొసీడ్ కావడం అలా జరుగుతూ ఇంకా అనుకోలేదండి ఇలా వెంటనే అయిపోయింది అనుకున్నాం. కానీ చాలా చాలా కష్టం అండి, ఏదో సింపుల్గా అయిపోయేది కాదు. అంటే ఒక మిడిల్ క్లాస్ వాడికి కష్టం, మేబీ పెద్ద పెద్ద వాళ్ళకైతే అది సింపుల్గా ఉండొచ్చేమో, బాగా డబ్బులు ఉన్న వాళ్ళకైతే నో ఇష్యూ. బట్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రము చాలా చాలా కష్టం. చాలా జాగ్రత్తగా మాత్రం తెరకెక్కించాలంటే ఇది మాత్రం మీరు చూసుకొని వెళ్ళండి అండి, మంచిది, ఎవరైనా చేయగలుగుతారు. సార్ అన్ని సినిమాల్లోనే సార్, మనం సినిమాలు చూసి పెరిగాము. మనకు రియల్గా జరుగుతుంటాయి, పేపర్లలో న్యూస్ చూస్తుంటాం సార్. అంటే స్టోరీలో అంటే 1 by 1 అలాగా నెరేట్ వెళ్ళిపోయింది సార్ స్టోరీ. అంటే ఎక్కడ ఇది కొత్తగా ఉండదు. మీరు సాంగ్స్ కూడా చూస్తే మీరు అందులోనే ఉంటాయి, సపరేట్గా పెట్టినట్టు కూడా ఉండదు. అలా ఎమోషనల్ సాంగ్స్ అయితే నాన్న సాంగ్ ఒకటి ఉంది. నాన్న చనిపోయినప్పుడు మన జీవితంలో నాన్న చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా చూసిన తర్వాత అంటే బ్రతికున్నా చనిపోయినా ప్రతి ఒక్కరు గుర్తు చేసుకొని నాన్నను బాగా చూసుకోవాలి సార్, నాన్నను ఉన్నప్పుడే బాగా చూసుకోవాలనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. హైలైట్ అది సార్ మెయిన్గా చెప్పాలంటే ఎమోషన్. అదే ఎస్ఐ క్యారెక్టర్ గురించి అడిగారు. ఎస్ఐ క్యారెక్టర్ గురించి అంటే జనరల్గా సార్ ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ అనేది ప్రతి ఎమోషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనము అంటే ఒక టైంలో చేయాల్సిన పని ఒక టైంలోనే చేయాలి. అదర్ టైంలో చేస్తే మనము రాంగ్ అంటే రాంగ్ జరుగుతుంది. ఏదైనా ఇన్ టైంలో చేయాలి, గుడ్ టైం. అంటే మనకు అర్ధరాత్రి చేయాల్సింది అర్ధరాత్రి చేయాలి, పగులు చేయాల్సింది పగులు చేయాలి. సో అలాగా కొన్ని అంటే స్టోరీలో మేము అన్నీ చెప్పకూడదు. అది సార్. సార్ అయ్యా సార్ ఓన్ రిలీజ్. నెక్స్ట్ చెప్పాలంటే అదే స్క్రిప్ట్ ఆల్రెడీ 25 స్క్రిప్ట్ బౌండెడ్ స్క్రిప్ట్లే ఉన్నాయి సార్. పెద్ద హీరోకి ట్రై చేస్తున్నాము. 2-3 ఆఫర్స్ అయితే రెడీగా ఉన్నాయి సార్.